ఉన్నవారు రోజువారీగా తినే ఆహారంలో చిన్న తప్పిదం జరిగినా రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఏ ఆహారం తినాలి, ఏది మానుకోవాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన అవసరం. మనకు బాగా పరిచయమైన ఆహార పదార్థాల్లో ఒకటి కొబ్బరి. భారతదేశం మాత్రమే కాకుండా ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ దేశాల్లో కూడా కొబ్బరి విస్తృతంగా వాడతారు. ఇది వంటల్లో రుచి కోసం, ఆరోగ్యానికి మద్దతుగా మరియు సాంప్రదాయ ఆహారాలలో కీలక పదార్థంగా మారింది. కొబ్బరి తెల్లటి మాంసం తీయగా రుచిగా ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారం తింటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వలన రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా క్రమంగా పెరుగుతుంది. ఈ లక్షణం మధుమేహ రోగులకు సహాయపడుతుంది. కానీ మరోవైపు కొబ్బరిలో సంతృప్త కొవ్వు మరియు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో తింటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే కొబ్బరి సురక్షితమే కానీ మితంగా అన్న నియమం పాటించాలి. కొబ్బరి వాడటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొదటగా ఇది ఫైబర్ లో సమృద్ధిగా ఉంటుంది. ఎక్కువ ఫైబర్ తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది అవసరమైన చిరుతిండిని తగ్గించి బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రెండవది, కొబ్బరిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచకుండా మెల్లగా విడుదల చేస్తుంది. ఇది మధుమేహ నియంత్రణకు ఎంతో అవసరం. కొబ్బరిలో ఉండే మ్యాంగనీస్, రాగి, ఇనుము వంటి ఖనిజాలు శరీర శక్తి ఉత్పత్తికి, రక్త నిర్మాణానికి, జీవక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడతాయి. అందుకే కొబ్బరి ప్రాసెస్ చేసిన స్నాక్స్ లేదా ఎక్కువ చక్కెర కలిగిన పదార్థాలతో పోలిస్తే చాలా మెరుగైన ఆహారం. మధుమేహం ఉన్నవారు కొబ్బరి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తురిమిన కొబ్బరిని రోజుకు 2-3 స్పూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి. చక్కెర కలిపిన డ్రై కొబ్బరి, స్వీట్స్ వంటి వాటిని తప్పించుకోవాలి. కూరగాయల కూరల్లో, పప్పు చట్నీల్లో లేదా సలాడ్లలో కొబ్బరిని జోడిస్తే అది రుచి పెంచడమే కాకుండా పోషక విలువ కూడా ఇస్తుంది. కొబ్బరి తిన్న తర్వాత మీ శరీరంలో ఎలా స్పందిస్తుందో గమనించడం వల్ల మీరు తీసుకోవాల్సిన పరిమాణాన్ని సరిగ్గా అంచనా వేయగలుగుతారు. మొత్తానికి కొబ్బరి మధుమేహం ఉన్నవారికి పూర్తిగా మానుకోవాల్సిన ఆహారం కాదు. సరైన పరిమాణంలో సమతుల్య ఆహారంతో కలిపి తీసుకుంటే ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటుంది.